వైశాఖ పురాణం 6వ అధ్యాయము జలదాన మహిమ. బల్లి కథ. నారదుడు చెప్పిన వైశాఖ మాస విశిష్టతను విన్న అంబరీషుడు చాలా సంతోషించి ఆయనతో, మహానుభావ, వైశాఖ మాసంలో వ్రతం చేసిన వారి కథలను, చెయ్యని వారి కథలను, వారు పొందిన లాభ నష్టాలను వివరంగా నాకు చెప్పండి అని అడగగా నారదుడిలా చెబుతున్నాడు. మహారాజా, వ్రతాలలో గొప్పదైన వైశాఖ మాస వ్రతం మాటాటించి ఎండలో నడిచి వచ్చి దాహం ఇమ్మంటే మంచినీళ్లు కూడా ఇయ్యని వారు పశువులు పక్షులు అయి జన్మిస్తారు. ఈ విషయంలో హేమాంగదుడనే రాజుకి శృతదేవుడనే బ్రాహ్మణునికి మధ్య జరిగిన సంవాదం వినిపిస్తాను విను. ఈ కథ వైశాఖ మాసంలోని దాన మహత్యాన్ని వివరించే ఆశ్చర్యకరమైన కథ. పూర్వము ఇక్ష్వాకు వంశంలో హేమాంగదుడు అనే మహారాజు ఉండేవాడు. అతడెన్నో గోదానాలు చేశాడు. భూమి మీద ఉండే ధూళి కణాలను, సముద్రంలోని నీటి చుక్కలను, ఆకాశంలోని నక్షత్రాలను లెక్క పెట్టడం సాధ్యమవుతుందేమో కానీ అతడు చేసిన గోదానాలను లెక్క పెట్టడం మాత్రం సాధ్యం కాదు. అతడు చాలా యజ్ఞయాగాదులు చేశాడు. భూదానాలు, తిలదానాలు కూడా చాలా చేసి ఎంతోమంది బ్రాహ్మణుల్ని సంతోషపెట్టాడు. అతడు చేయని దానం లేదని అంతా చెప్పుకునేవారు. నీరు దేవుడిచ్చింది, అందరికీ తేలికగా దొరుకుతుంది కాబట్టి నీళ్లను దానం చేయడం ఏమిటి అనుకుని వేసవి కాలంలో కూడా ఎవ్వరికీ మంచినీళ్ళు చుక్క కూడా ఇచ్చేవాడు కాదు ఆ రాజు. వశిష్ఠ మహర్షి ఆ రాజుకి గురువు, పురోహితుడు కూడా. ఆయన రాజుతో, నీవిన్ని దానాలు చేస్తున్నావు కానీ ఎవరికి మంచినీళ్ళు ఇవ్వవేమిటి? అలా ఇస్తే అది ఎంత గొప్ప విషయం అనుకున్నావు? జలదానం కూడా చేస్తుండు అని బోధించాడు. రాజు, నీరు అమూల్యమైంది, అలాంటి దాన్ని నేను దానం ఇచ్చేదేమిటి? ఎక్కడైనా దొరుకుతుంది. విలువైన వస్తువులు దానం చేస్తేనే గొప్ప దానం. అంతేకాదు, పండితుల్ని, యోగ్యులైన బ్రాహ్మణుల్ని ఎవరైనా ఆదరించి ఏమైనా ఇస్తారు. పాపం అతి దరిద్రులు, అంగవైకల్యం కలవారు, అనాథలు, చదువు సంధ్యలు లేని వారు అయిన వారెందరో లోకంలో ఉన్నారు. వారికి దానాలు చేయడమే గొప్ప పుణ్యం అంటూ దరిద్రులను, యోగ్యత లేని వారిని పిలిచి అపాత్ర దానం చేసేవాడు. దరిద్రులకు దానం ఇస్తే పుణ్యమే కానీ అపాత్రులకు, అయోగ్యులకు కూడా దానాలు ఇస్తే పుణ్యం ఎలా కలుగుతుంది? అదే ఆ రాజు ఆలోచించలేదు. ఇలాంటి అపాత్ర దానం చేసిన పాపం చేతను, వేసవి కాలంలో ఎవరికి మంచినీళ్ళు ఇవ్వకపోవడం చేతను ఆ రాజు మరుజన్మలో చాతక పక్షిగా 3 సార్లు, ఒకసారి గద్దగా, 7 సార్లు కుక్కగా జన్మించాడు. ఆ తర్వాత ఆ రాజు మిథిలానగర రాజైన శృతకీర్తి ఇంట్లో గృహోధికగా అంటే బల్లిగా పుట్టాడు. క్రిమికీటకాదులను తింటూ కాలం గడుపుతుండగా ఒకనాటి మధ్యాహ్న సమయంలో శృతదేవుడను మహాముని శృతకీర్తి ఇంటికి వచ్చాడు. మహారాజు ఆ మునిని ఆహ్వానించి మర్యాదలు చేసి కాళ్ళు కడిగి ఆ పాదోదకాన్ని తన తల మీద చల్లుకున్నాడు. అందులో కొన్ని తుంపరలు గోడ మీద బల్లి రూపంలో ఉన్న హేమాంగుని మీద పడ్డాయి. దానితో అతనికి పూర్వజన్మ స్మృతి కలిగింది. ఆ శృతదేవమునిని మానవ భాషలో రక్షించండి, రక్షించండి అని ప్రార్థించాడు. తాను పూర్వం చేసిన అపాత్ర దానాలకు పశ్చాత్తాపడ్డాడు. ఆ ముని ఆశ్చర్యపడి, ఓ బల్లి, నీవెవరు? దేవతలలో ఒకడవా? మానవ జాతి వాడవా? రాజువా? లేక బ్రాహ్మణునివా? ఎందుకు దుఃఖిస్తున్నావు? నీకు ఈ బల్లి జన్మ ఎలా వచ్చింది? చెప్పు, చేతనైతే నేను నీకు సాయం చేస్తాను అని అడిగాడు. అప్పుడు బల్లిగా ఉన్న హేమాంగదుడు, మహాముని, నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టిన హేమాంగదుడు అనే రాజును. నేనెన్నో యజ్ఞయాగాలు చేశాను. భూమిలో ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో, ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో, సముద్రంలో నీటి చుక్కలు ఎన్ని ఉన్నాయో అన్ని గోవులను దానం చేశాను. నూతులు, చెరువులు త్రవ్వించాను. అన్ని దానాలు చేశాను. న్యాయం, ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేశాను. ఇన్ని పుణ్యకార్యాలు చేసినా 3 సార్లు చాతక పక్షిగా పుట్టాను, ఒకసారి గద్దగా పుట్టాను, 7 సార్లు కుక్కగా పుట్టాను, ఇప్పుడు ఈ విధంగా బల్లిగా పుట్టాను. ఈ మహారాజు తమ పాదాలు కడిగిన పావనమైన నీటి తుంపర్లు నా మీద పడ్డాయి. దానితో నాకు పూర్వజన్మ జ్ఞానం వచ్చింది. నేను ఎన్ని జన్మలెత్తడానికి కారణమేమిటి? అంత పాపం నేనేమి చేశాను? ఇంకా ఇలా ఎన్ని జన్మలెత్తాలి? ఈ పాపాలు ఎలా తొలగిపోతాయి? నా మీద దయ ఉంచి నాకు ఈ వివరాలన్నీ చెప్పండి అని దీనంగా
ప్రార్థించాడు. ఆ మహాముని బల్లి మాటలు విని దివ్య దృష్టితో చూసి అతని చరిత్ర అంతా గ్రహించి, హేమాంగద మహారాజా, నువ్వు అనేక గోదానాలు ఇతర దానాలు చేసిన మాట నిజమే. వాటిని అయోగ్యులకు అనర్హులకు ఇచ్చావు. అవి సద్వినియోగం కాలేదు, దుర్వినియోగమైనాయి. ఆ దోషం నిన్ను పట్టి పీడించింది. అందుకే హోమం చేస్తే అగ్నిలో చెయ్యాలి. అది ఏ దేవతలను ఉద్దేశించి చేస్తే వారికే అందుతుంది. వట్టి బూడిదలో చేస్తే ఉపయోగం ఏముంటుంది? ఏ దేవతలు కరుణిస్తారు? అంతేకాదు, శ్రీమన్నారాయణునికి ప్రీతిపాత్రమైన వైశాఖ మాస వ్రతం నువ్వు చేయలేదు. ఎండలో నడిచి వచ్చిన బ్రాహ్మలకు కానీ ఇతరులకు కానీ గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వలేదు. ఇస్తే ఎంత పుణ్యమో నువ్వు గ్రహించలేదు. ఇవ్వకపోవడం ఎంత పాపమో కూడా నువ్వు తెలుసుకోలేదు. ఎంత చక్కగా పెరిగినా సువాసన గల పువ్వులు పూసిన ముళ్ళ చెట్టును ఎవరు పెరట్లో నాటుకుంటారు? తులసి మొక్క చాలా పవిత్రమైనది. అలాగే రావి వృక్షం కూడా పరమ పవిత్రమైనది. తులసిని, రావి చెట్టును పూజిస్తారు, కానీ కంఠకారిక వృక్షాన్ని ఎవరు పూజిస్తారు? దానివల్ల ఫలితం ఏమైనా ఉంటుందా? అనాథలు అవిటి వారు ఉంటారు. వారిని దయతో చూసి వారికి ఏదైనా సహాయం చేయవలసిందే. కానీ వారికే దానాలు, ధర్మాలు, పూజలు అంటూ పెద్దపీట వేయడం తగిన పని కాదు. పండితులను, యోగ్యులను విరసనగా చూడడం కూడా మంచి పని కాదు. నువ్వు చేసిన ఈ పాపం వలన నీకిన్ని నీచ జన్మలు కలిగాయి. పండితులు, జ్ఞానులు సాక్షాత్తు భగవత్ స్వరూపులు. వేద విదే కిల దత్తం దత్తం అన్యన దత్తం అని నీతిశాస్త్రం చెబుతుంది. అంటే వేదశాస్త్రాలు చదువుకున్న వారికే ఇచ్చినది గొప్ప దానం, మరొకటి ఏది దానం కాదు అని అర్థం. అలాంటి వారిని గౌరవించకపోతే ఆ శ్రీమన్నారాయణ్ణి అవమానించినట్లే అవుతుంది. మనుష్యుడు ధర్మార్థ కామమోక్షాలనే 4 పురుషార్థాలను సాధించాలంటే శాస్త్రవాక్యాన్ని పాటించి పండితులను, జ్ఞానులను గౌరవించి సేవించాలి. జ్ఞానులు, పండితులు కాని వారి గుడ్డివారితో సమానం. వారికి లోకజ్ఞానం కానీ భగవద్విషయకమైన జ్ఞానం కానీ ఉండదు. అసలు జ్ఞానమే దైవస్వరూపం. భగవద్గీత విభూతి యోగంలో జ్ఞానవతామహం అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అందుచేత అటువంటి జ్ఞానం లేని వారిని పూజిస్తే ప్రయోజనం ఏముంటుంది? నీవు చేసిన పని అది. తీర్థాలు అంటే కేవలం నీళ్లు కావు. గుళ్ళో దేవుడు అంటే వట్టి రాయి కాదు. తీర్థాలు చాలామంది తపశ్శాలులు, మునులు స్నానం చేసి వారి తపశ్శక్తిని వాటిలో నిక్షిప్తం చేస్తారు. అందుకే ప్రజలకు తీర్థస్నానాలు పాపాలు పోగొట్టి పవిత్రులను చేస్తాయి. గుళ్ళో దేవతామూర్తులను ప్రతిష్ఠించేటప్పుడు దేవతా కళలను మంత్రాలతో, విగ్రహాలతో ఆవాహన చేసి ఆ దేవుని మహిమను వాటిలో నిలుపుతారు. అదే ప్రతిష్ఠ అంటే. కాబట్టి జ్ఞానులను సేవించిన వారి ఉపదేశాలను ఆచరణలో పెడితే వారికి కష్టాలు ఉండవు, కోరికలు తీరుతాయి, కనుక సంతోషం కలుగుతుంది. అమృతం తాగితే ముసలితనము, చావు ఉండవు. అలాగే పండితుల సేవ వలన జన్మ, మృతి, వార్ధక్యం ఉండవంటే ఆ సమయంలో కూడా పెద్ద కష్టాలేమీ ఉండవని అర్థం. నువ్వు వైశాఖ మాస వ్రతం చెయ్యలేదు. చలివేంద్రాలు పెట్టి ప్రాణాధారమైన మంచినీళ్లను ప్రజలకు ఇచ్చావు కాదు. అందుకే నీకు ఇలాంటి నీచ జన్మలు కలిగాయి. వైశాఖ మాస వ్రతం చేసి నేను సంపాదించిన పుణ్యంలో కొంత నీకు దారపోస్తాను. దానితో నీ పాపాలను పోగొట్టుకొని ముందు సిగపడతావు అని చెప్పి శృతదేవ మహాముని ఆచమనీయం చేసి సంకల్పం చేసి తాను చేసిన వైశాఖ వ్రతంలోని కొంత భాగాన్ని హేమాంగదుడి పాప పరిహారం కోసం ధారపోశాడు. వెంటనే హేమాంగద మహారాజు బల్లి రూపం విడిచి దివ్య రూపం ధరించి శృతదేవ మహామునికి శృతకీర్తి మహారాజు నమస్కరించాడు. ముని పాదాల మీద వాలి ఆయన దయా స్వభావాన్ని అనేక విధాలుగా కీర్తించాడు. ఇంతలో దివ్య విమానం వచ్చింది. వారి అనుమతితో హేమాంగదుడు పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు. మనుష్యులు, దేవతలు హేమాంగదుడి అదృష్టాన్ని పొగిడారు. హేమాంగదుడు పుణ్యలోకాలలో 10,000 దివ్య సంవత్సరాలు ఉండి భోగాలు అనుభవించి తర్వాత భూలోకంలో ఇక్ష్వాకు వంశంలో కాకుత్స్థ మహారాజుగా జన్మించాడు. ప్రజలంతా మెచ్చుకునేటట్లు 7 ద్వీపాలతో కూడిన భూమికంతకు చక్రవర్తి అయి పాలించాడు. అనేక ధర్మకార్యాలు చేసి విష్ణుదేవునకు కూడా చాలా ఇష్టుడైనాడు. కులగురువైన వశిష్ఠ మహాముని బోధించిన వాటిని చక్కగా ఆచరించాడు. వైశాఖ మాస వ్రతం చేశాడు. ఆ వ్రతంలో చేయదగని దాన ధర్మాలన్నీ
చెయ్యదగిన దాన ధర్మాలన్నీ చేసి పాపాలన్నీ నశించగా మోక్ష పదవిని అందుకున్నాడు. అంతేకాదు తన పేరుతో వంశాన్నే అలంకరించాడు. అంటే ఇక్ష్వాకుని తర్వాత వంశకర్త అయినాడు. అందుకే ఇక్ష్వాకు వంశంలోని వారిని కాకుస్థులు అని కూడా అంటారు. శ్రీరాముడు కాకుస్థుడే. వైశాఖ పురాణం 6వ అధ్యాయం సమాప్తం. వైశాఖ పురాణం 7వ అధ్యాయము. వైశాఖ మాస వ్రతం దాన ధర్మములు. అంబరీషుడు నారదునికి నమస్కరించి మహాముని ఇక్ష్వాకు మహారాజైన హేమాంగతుడు ముక్తిని పొందిన కథ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అంతేకాదు పురాణ పురుషుల కథలు చాలా ఆసక్తిని కలిగిస్తాయి. వైశాఖ మాస వ్రత ధర్మాలను ఇంకా వినాలని కోరికగా ఉంది. వాటిని సవివరంగా నాకు చెప్పండి అని అడిగాడు. నారదుడిలా చెబుతున్నాడు. రాజా, శృతకీర్తి మహారాజు కూడా నీలాగే వైశాఖ వ్రతంలోని దాన ధర్మాలను వివరంగా చెప్పమని అడిగాడు. దానికి సంతోషించి శృతదేవముని ఆయనతో ఈ విధంగా అన్నాడు. రాజా, విష్ణువునకు ప్రీతికరంగా ఉండే ధర్మాలు వినాలనే కోరిక పుట్టడం కూడా చాలా గొప్ప విషయమే. దీనివలన నీ ఆస్తిక్య బుద్ధి ఎంతటితో అర్థమవుతున్నది. ఎన్నో జన్మలలో చేసిన పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి మంచి బుద్ధి కలగదు. నువ్వు వయసులో ఉన్నవాడవు, చక్రవర్తివి. నీకు ఇలాంటి విష్ణు భక్తి కలిగిందంటే పరమ భాగవతులలో మొదటివాడుగా నిన్ను పరిగణించవచ్చు. కాబట్టి జనన మరణ రూపమైన సంసార బంధాల నుంచి విముక్తిని ప్రసాదించే భాగవత ధర్మాలను వివరిస్తాను విను. ముందు త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. అంటే మనసులోనూ మాటలోనూ చేతలలోనూ కపటం లేకుండా నిర్మలంగా ఉండాలి. ప్రాతకాలంలో శుచిగా స్నానం చేయాలి. సంధ్యావందనం చేయాలి. బ్రహ్మయజ్ఞం చేయాలి. వేదపారాయణం చేయాలి. పితృతర్పణం, దేవతర్పణం, ఋషితర్పణం చేయాలి. తర్వాత అగ్నిహోత్రం చేయాలి. తర్వాత దేవపూజ చేయాలి. ఇవి అన్నీ నిత్య కృత్యాలు, నైమిత్తిక కృత్యాలు అని ఉంటాయి. అంటే పితృ మాతృ శ్రాద్ధములు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ద్విజులు ఈ నిత్య నైమిత్తిక కర్మలు చేయడంలో అశ్రద్ధ పనికిరాదు. నైమిత్తికాలో పితృశ్రాద్ధం, వైశాఖ మాస వ్రతం ఎప్పుడూ మానకూడనివి. లోకంలో ఎన్నో ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు ఉండవచ్చును. వాటిలో చాలా వరకు కష్టసాధ్యంగా ఉంటాయి. కొన్ని మాత్రం అట్టే శ్రమ పడకుండా చేసి మహత్తరమైన పుణ్యం సంపాదించుకోవచ్చు. వాటిలో వైశాఖ మాస వ్రత ధర్మం ఒకటి. ధర్మాత్ముడైన రాజు పరిపాలనలో ప్రజలు ఎలా సుఖపడతారో అలాగే ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి సుఖాలను పొందవచ్చును. ఈ వైశాఖ మాస వ్రతం అన్ని వర్గాల వారు ఆచరించవచ్చును. బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అందరూ సులభంగా ఆచరించదగిన వ్రతం ఇది. మంచినీళ్ళ చెంబునివ్వడం, ప్రజలు నడిచే మార్గంలో ప్రపాస్థాపనం అంటే చలివేంద్రాలు నిర్మించడం, ఎండలో నడిచే వారికి పాదరక్షలు ఇవ్వడం, శక్తి గలవారు మార్గమధ్యంలో బావులు, చెరువులు త్రవ్వించడం, గొడుగులు దానం ఇవ్వడం, తేనెతో కలిపిన పప్పు ఉండలు ఇవ్వడం, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న మొదలైనవి అడిగిన వారికి ఇవ్వడం, కొబ్బరి నీళ్లు, చెరకు పానకం లేదా బెల్లం పానకం ఇచ్చి బాటసారులకు సౌకర్యాలు కల్పించడం, కస్తూరి, మంచి గంధం, పచ్చకర్పూరం ఇలా సువాసన చల్లదనాన్నిచ్చే వస్తువులు ప్రజలకు ఇవ్వడం, మామిడి పళ్ళు, దోస పండ్లు, ద్రాక్ష పండ్లు పానకాలతో పాటు ఇవ్వడం, వైశాఖ పూర్ణిమ నాడు పులిహోర మొదలైన చిత్రాన్నాలు పెట్టడం, ముఖ్యంగా దధ్యోజనం, పెరుగన్నం అందించడం, కర్పూర తాంబూలాలు ఇవ్వడం ఈ వైశాఖ మాసంలో మాధవస్వామి ప్రీతి కోసం ప్రజలకు ఇలా ఇవ్వడం చాలా శ్రేష్టం. మానవ సేవే మాధవ సేవ కదా. మరి తోటి మానవులకు ఇన్ని సేవలు చేస్తే మాధవుడు ఎంతో సంతోషించి చేసిన వారికి అష్టైశ్వర్యాలు కలిగిస్తాడు. వైశాఖ మాసంలో దొరికే పండ్లు, పువ్వులు, ఇతరమైన సౌకర్యాలు ఇచ్చే వస్తువులు దానం ఇవ్వడం మంచిది. చైత్ర బహుళ అమావాస్య నాడు మంచినీళ్లు పట్టుకునేందుకు లావుపాటి వెదురు గొట్టాలు, నీళ్ల సీసాలు లాంటివి ఇస్తే చాలా పుణ్యం. ప్రతిరోజు స్నాన, సంధ్యా వందనాల తర్వాత వైశాఖ మాధవునికి పూజలు చేసి ఆ విష్ణుదేవుని కథలను, అవతార లీలలను అంటే భాగవతాది పురాణాలను వినాలి. వైశాఖ మాసంలో తలంటి నీళ్లు పోసుకోకూడదు.
ఆకుల్లోనే కానీ కంచాలలో భోజనం చేయకూడదు. ఎండలో ప్రయాణించి వచ్చిన వారికి మంచినీళ్ళిచ్చి గంధం పోసి పూలదండలు వేసి విసనకర్రతో విసిరి మంచి భోజనం పెట్టినట్లయితే ఆ మాధవ స్వామిని ప్రత్యక్షంగా పూజించినట్లే. ప్రతిరోజు విష్ణు పూజ చేస్తూ ధూపాలు, దీపాలు, పళ్ళు, పెరుగు, అన్నం, సువాసన గల పుష్పాలు సమర్పించాలి. గోవులకు కూడా పచ్చగడ్డిని తినిపించి మంచినీళ్లు త్రాగించాలి. బ్రాహ్మణోత్తములను పిలిచి వారికి పైన చెప్పిన సేవలన్నీ చేసి నూతన వస్త్రాలతో సత్కరించిన వారి ఆశీర్వాదాలను పొందాలి. వేదం చదివిన బ్రాహ్మణుల పాదాలు కడిగి ఆ పాదోదకం శిరస్సు మీద చల్లుకుంటే పూర్వం తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఈ మాసంలో శొంఠి, బెల్లం, ఉసిరి, పప్పు, బియ్యం, కూరగాయలు, పాలు, పెరుగు, సుగంధ ద్రవ్యాలు వేసిన మజ్జిగ ఈ పదార్థాలను దానం చేయాలి. పుష్పాలతోనూ చిగుళ్లతోనూ విష్ణు పూజ చేయడం, దధ్యాన్నం, పెరుగన్నం నైవేద్యం పెట్టడం వలన సర్వపాపాలు తొలగి అఖండమైన పుణ్యం వస్తుంది. పుష్పాలతోనూ ఫలాలతోనూ విష్ణుదేవిని పూజించకుండా, భాగవతాది పురాణాలను వినకుండా వైశాఖ మాసం అంతా వ్యర్థంగా గడిపే స్త్రీలు భర్త ఆదరణ పొందలేక, పుత్ర పౌత్రాదులను పొందలేక విచారిస్తారు. ఈ వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవితో కలిపి అనేక రూపాలలో పరివార సమేతుడై సంచరిస్తూ ఏ ప్రజలు ఎంత శ్రద్ధాభక్తులతో ఈ వ్రతం ఆచరిస్తున్నారో చూడడానికి ప్రతి ఇంటికి వస్తాడు. ఎవరైనా వైశాఖ వ్రతం చేయకపోతే వారి మీద శ్రీహరి కోపిస్తాడు. ఆయన కోపానికి గురి అయిన వారు 5 జన్మలలో రాక్షసులై పుట్టి ఆ తర్వాత రౌరవాది నరకాలను అనుభవిస్తారు. ఇలాంటి కష్టాలు పడకూడదని కోరుకునేవారు ఈ మాసంలో ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టి, దాహం అన్న వారికి మంచినీళ్ళు, మజ్జిగో ఇచ్చి యథాశక్తిగా వైశాఖ మాస వ్రతం చేయాలి. అన్నం, నీళ్లు సర్వప్రాణులు జీవించడానికి ముఖ్యమైనవి కదా. ఇలాంటి దానాల వలన సర్వప్రాణులలోనూ జీవాత్మ రూపంలో ఉన్న ఆ వైశాఖ మాధవుడు సంతుష్టిని పొంది ఆయురారోగ్యాలను, సంపదలను, భోగాలను కలిగించి చివరికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అడిగిన వారికి మంచినీళ్ళు ఇవ్వని వారు పశువులవుతారు. అన్నం పెట్టని వారు పిశాచాలైపోతారు. వైశాఖంలో అన్నదానం చేయక పిశాచాలైన వారి కథ వినిపిస్తాను అన్నాడు శృతదేవుడు. వైశాఖ పురాణం 7వ అధ్యాయం సమాప్తం. వైశాఖ పురాణం 8వ అధ్యాయము పిశాచత్వ విముక్తి. శృతదేవముని శృతకీర్తి మహారాజుకు పిశాచ కథనిట్లు చెప్పినాడు. మహారాజా, వైశాఖ వ్రతం చేసి అన్నదానం చేయని దోషం చేత నా తండ్రి పిశాచమై నర్మదా నది తీరంలో ఉన్న ఒక బూరుగు చెట్టు మీద ఉండేవాడు. ఆకలితోనూ దాహంతోనూ బాధపడుతూ ఉండేవాడు. ఎండిపోయిన శరీరంతో ఎండి నీడలేని బూరుగు చెట్టు మీద నివసిస్తుండేవాడు. ఇలా ఉండగా మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు అతని కంఠానికి ఒక చిల్లు పడింది. ఏమీ తినలేక నీళ్లు కూడా త్రాగలేక మహా బాధపడుతుండేవాడు. ఇలా ఉండగా నేను కాశీయాత్ర చేసి రావాలని ప్రయాణం చేస్తూ మార్గవశాత్తు ఆ బొరుగు చెట్టు దగ్గర నుంచి వెళుతున్నాను. నీడనీయలేని బొరుగు చెట్టు మీద ఆకలి దప్పికలతో అలమటిస్తూ కంఠానికి పడ్డ రంధ్రం బాధిస్తుండగా ఆకలికి తాళలేనప్పుడు తన శరీర మాంసాన్ని కొరుక్కు తింటూ కేకలు పెడుతున్న ఆ పిశాచాన్ని చూసి నేను ఆశ్చర్యపడ్డాను. ఆ పిశాచం కూడా నన్ను చూసి నన్ను చంపడానికి సిద్ధపడింది. కానీ నా ధార్మిక ప్రవర్తన వలన, తపోబలం వలన నన్నేమీ చేయలేకపోయింది. అప్పుడు నేను ఆ పిశాచాన్ని చూసి జాలిపడ్డాను. నువ్వెవరు? నన్ను చూసి భయపడకు, నేను నిన్నేమీ చేయను. నీకు ఇలాంటి పిశాచ రూపము, ఈ గొంతు బాధ కలగడానికి కారణమేమిటి? చేతనైనంతలో నిన్ను ఈ కష్టాల నుంచి తప్పిస్తాను అన్నాను. ఆ పిశాచం నేను అతని కొడుకునే అని గుర్తించలేదు. అతడు నాకు తండ్రి అని నాకు తెలియదు. అప్పుడు ఆ పిశాచ రూపంలో ఉన్నవాడల్లా చెప్పాడు, అయ్యా, నేను మైత్రుడనేవాణ్ణి, భూవరం అనే పట్టణంలో ఉండేవాణ్ణి. మాది సంకృతి గోత్రం. అన్ని విద్యలు నేర్చుకున్నాను. తీర్థయాత్రలు చేసి అన్ని నదుల్లోనూ స్నానం చేశాను. దేవతలందరినీ సేవించాను. కానీ వైశాఖ మాస వ్రతం గొప్పదని తెలిసి ఉండి కూడా ఆ వ్రతం చేయలేదు. ఎవరికి ఒక్కడు మంచినీళ్ళు ఇయ్యలేదు. అతిథి అభ్యాగతులను ఆదరించి పట్టెడు అన్నం పెట్టి తృప్తిపరచలేదు. ఎవరికీ ఎటువంటి దానము చేయలేదు.
పిసినారుతనంతో వీధిలోనికి వచ్చిన ముష్టివాడికి కూడా గుప్పెడి బియ్యం పెట్టలేదు. కాబట్టి నాకు ఈ పిశాచ రూపం వచ్చింది. నాకు శృతదేవుడనే కొడుకున్నాడు. అతడు బుద్ధిమంతుడు, చదువుకున్న పండితుడు. నువ్వు అతని దగ్గరకు వెళ్ళి నీ తండ్రి వైశాఖ మాసంలో కూడా అన్నదానము జలదానము చేయకపోవడం వలన పిశాచమై రేవా నదీ తీరంలో బోరుకు చెట్టు మీద ఉన్నాడు. వైశాఖ మాస వ్రతం చేసి పితృతర్పణం చేసి యోగ్యులైన బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే అతనికి పిశాచత్వం నుంచి విముక్తి కలుగుతుంది, విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పు అంటూ దీనంగా ప్రార్థించాడు. అప్పుడు నేను ఆయనను నా తండ్రిగా గుర్తించి ఆయన పాదాల మీద పడి చాలాసేపు ఏడ్చాను. లేచి, తండ్రి, నేనే నీ కొడుకు శృతదేవుణ్ణి. తీర్థయాత్రలు చేస్తూ అనుకోకుండా ఇలా వచ్చాను. ఎన్ని సత్కర్మలు చేసినా పితృదేవతలకు ఉత్తమగతులు కలిగించనిచో వాడు పుత్రుడు ఎలా అవుతాడు? వాడు చేసిన కర్మలు మంచివి ఎలా అవుతాయి? నీకు ఈ పిశాచ రూపం నుంచి బాధల నుంచి విముక్తి కలగాలంటే నేనేం చేయాలో చెప్పు తండ్రి అని ప్రార్థించాడు. నా తండ్రి నన్ను గుర్తించి మరింతగా దుఃఖపడి కొంతసేపటికి తేరుకొని నాతో ఇలా అన్నాడు. నాయన, నువ్వు చేయదలుచుకున్న తీర్థయాత్రలు చేసి ఇంటికి వెళ్ళు. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ పూజ చేసి షడ్రసోపేతమైన అన్నాన్ని శ్రీ మాధవునికి నివేదన చేసి ఉత్తములైన బ్రాహ్మణుని పిలిచి అన్నదానం చేయి. అన్నదానం చేసి అతిథులను తృప్తిపరచినట్లుగా మరే దానం చేసినా అలా తృప్తిపరచలేం. అందుకే అన్నదానాన్ని మించిన దానం లేదంటారు. నభవతి జనలోకే అన్నదానేన తుల్యం. అలా నువ్వు అన్నదానం చేసినందువలన నేనే కాదు, మన వంశంలోని పూర్వులు కూడా మోక్షాన్ని పొందుతారు. కాబట్టి అలా చేయమని చెప్పాడు. నేను తీర్థయాత్రలన్నీ పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చాను. నా తండ్రి మాటలు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. వైశాఖ మాసం వచ్చింది. మా తండ్రి గారి ఆదేశం ప్రకారం వైశాఖ మాస వ్రతం చేశాను. శ్రీ వైశాఖ మాధవుని యథావిధిగా పూజించి ఆయనకు నివేదన చేసిన అన్నాన్ని పూజ్యులైన బ్రాహ్మణులకు పెడుతూ వ్రతం పూర్తి చేశాను. నా తండ్రి పిశాచ రూపం విడిచి దివ్య రూపంతో నా దగ్గరకు వచ్చి నా భక్తి శ్రద్ధలకు మెచ్చుకొని ఆశీర్వదించి దివ్యమైన విమానం మీద ఎక్కి శ్రీ వైకుంఠ ధామానికి చేరాడు. కాబట్టి అన్ని దానాలలోకి అన్నదానం చాలా గొప్పది. సర్వశాస్త్రాలు చెప్పిన ధర్మసారం ఇది. రాజా, నీకు ఇంకేమి వినాలని ఉందో చెప్పు, వినిపిస్తాను అని శృతదేవుడు శృతకీర్తితో అన్నాడు. ఈ కథను నారదుడు అంబరీషునికి వినిపిస్తున్నాడు. వైశాఖ పురాణం 8వ అధ్యాయం సమాప్తం. వైశాఖ పురాణం 9వ అధ్యాయము. సతీదేవి యోగాగ్నిలో దేహం విడిచుట. అంబరీషునితో నారదుడు ఇలా అన్నాడు. రాజా, శృతదేవుడు చెప్పిన పిశాచ కథ విని శృతకీర్తి మహాముని ఇక్ష్వాకురాజైన హేమాంగదుడు అడిగిన వారికి మంచినీళ్ళు ఇవ్వలేదు కనుక చాతక పక్షిగా 3 సార్లు జన్మించి ఆ తర్వాత గోడ మీద బల్లిగా పుట్టాడు కదా. యజ్ఞయాగాదులు కొన్ని దాన ధర్మాలు చేసినా అతడు మంచినీళ్ళు ఇవ్వని దోషానికి చాతక పక్షిగాను బల్లిగాను జన్మించవచ్చును. కానీ వేదవేత్తలను సజ్జనులను సేవించినంత మాత్రం చేత కుక్కగా పుట్టాడన్నదే నాకు ఉచితంగా కనిపించడం లేదు. సజ్జనులను పూజించకపోతే పుణ్యం లభించదు, అంతే. పరపీడనం చేస్తే పాపం వస్తుంది. హేమాంగదుడు అలాంటి పాపం చేయలేదు కదా. మరి 7 సార్లు శనక జన్మలు ఎందుకు ఎత్తవలసి వచ్చింది? ఇదే నాకు అర్థం కావడం లేదు. దయచేసి ఈ నా సందేహం తీర్చండి అని అడిగాడు. శృతదేవుడు ఈ విధంగా చెప్పాడు. రాజా, ఈ విషయాన్నే పార్వతి అడిగితే శివుడామెకి ఇలా చెప్పాడు. భగవానుడు ఈ లోకాలను సృష్టిస్తూ వాటి పరిస్థితిని ఇహంపరం అంటూ 2గా విభజించాడు. ఇహలోకానికి సంబంధించినవిగా జలసేవ, అన్నసేవ, ఔషధ సేవ అని 3 విధాలుగా భౌతిక జీవనం ఉంటుంది. ఈ 3 బ్రతికి ఉన్న వారికి నిత్యావసరాలు. ఇంకా పరలోకానికి సంబంధించినవి 3 ఉన్నాయి. సజ్జన సేవ, భగవత్ సేవ, ధర్మసేవ అని. ఇవి 3 పరలోకంలో సుఖభోగాలు పొందడానికి కారణమవుతాయి. ఇవి భగవంతుడి జీవులను సృష్టిస్తూ వారి ఇహపర జీవనాలకు ఇవి అవసరమని చెప్పాడు. ఈ సంగతి వేదాలలోనూ భగవద్గీతలోనూ కూడా ఉన్నది. ఇంటి పట్టున ఉండి సంపాదించుకున్న పదార్థాలు ప్రయాణంలో ఆహారంగా ఉపయోగపడినట్లు ఇహలోకంలో మనం చేసిన సజ్జన దైవ ధర్మసేవలు పరలోకంలో సుఖపడడానికి ఉపయోగిస్తున్నాయి. ఉదాహరణకు స్వర్గకామో యజేత అని ఉన్నది. స్వర్గసుఖాలు కోరిన వాడు యజ్ఞం చేయాలి అని శాస్త్రవచనం. అంటే ఇహంలో యజ్ఞం లాంటి సత్కర్మలు చేస్తే
పరలోకంలో సుఖాలు కలుగుతాయని అర్థమవుతుంది కదా. సత్పురుషులకు బాధ కలిగిస్తే దానివల్ల ఏదో ఒక కీడు కలుగుతుంది. మహాత్ములకు మనం చేసే పని వలన బాధ కలిగిన ఆ దోషం మనను బాధిస్తుంది, మనసు బాధిస్తుంది. దీనికి ఉదాహరణగా పూర్వం జరిగిన కథ ఒకటి ఉన్నది. అది మన పాపాలు హరించడమే కాక ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. పూర్వము దక్ష ప్రజాపతి అనే బ్రహ్మ మానసపుత్రుడు ఒకరు ఉండేవాడు. అతనికి 60 మంది కుమార్తెలు. వారిలో పెద్దది సతీదేవి. ఆమెను పరమశివునికి ఇచ్చి పెళ్లి చేసినాడు. వీరు కైలాసంలో సుఖంగా ఉన్నారు. ఒకసారి దక్షునికి యజ్ఞం చేయాలనే సంకల్పం కలిగింది. అల్లుడైన శివుని కూతురు సతీదేవిని యజ్ఞానికి పిలవడానికి కైలాసానికి వచ్చాడు. మా అమ్మగారిని చూసి ఈశ్వరుడు, నేను త్రిలోకాలకి గురువును, వేదాలన్నీ నన్ను మృత్యుంజయుడని పొగుడుతున్నాయి. ఇంద్రుడు మొదలైన దేవతా నాయకులే నాకు కానుకలు సమర్పిస్తున్నారంటే వారు నాకు సేవకుల వంటి వారు. ప్రజాపతి అయిన దక్షుడు పిల్లనిచ్చిన మామ కాబట్టి నేను మర్యాద చేయవలసిందే. కానీ నేను పరమపురుషుణ్ణి. ఒక ప్రజాపతి అయిన వాడిని చూసి నేను లేవకూడదు. యజమాని సేవకుడిని చూసి లేవకూడదు. భర్త భార్యను చూసి లేవకూడదు. గురువు శిష్యుని చూసి లేవకూడదు. ఇది శాస్త్రధర్మం. దక్ష ప్రజాపతి మామ కావడం చేత గౌరవింపదగిన వాడే. అది బంధుత్వం వలన ఏర్పడిన పూజ్యత్వం. సర్వోన్నతుడు సర్వేశ్వరుడైన తాను లేచి నిలబడి దక్షుణ్ణి గౌరవిస్తే అది గురువు శిష్యుణ్ణి చూసి లేచినట్లు శాస్త్ర విరుద్ధమైన పని అవుతుంది. కాబట్టి నేను లేచి నిలబడి దక్షుణ్ణి గౌరవించడం అతనికే శ్రేయస్కరం కాదు. నేను ఇప్పుడు లేచి గౌరవిస్తే సేవకుని చూసి యజమాని లేచినట్లు అవుతుంది. ఇలా చేస్తే ఆ సేవకులకు ఆయువు, ధనము, కీర్తి, సంతానం నశిస్తాయి. ఇలా ఆలోచించిన పరమేశ్వరుడు మా అమ్మగారు ఎదురుగా వచ్చిన అతని శ్రేయస్సును కోరిన వాడై లేచి నిలబడలేదు. పరమేశ్వరుని అంతటి జ్ఞానం, వివేకం, ఆలోచన శక్తి లేని దక్షుడు అసలే ప్రజాపతిని అంటూ అహంకారంతో విర్రవీగే దక్షుడు సూక్ష్మాన్ని గ్రహించలేక అల్లుడు తనను గౌరవించలేదని కోపం తెచ్చుకున్నాడు. కోపావేశాన్ని అణుచుకోలేని దక్షుడు తన మనసులో, ఔరా వీడికెంత గర్వము, దరిద్రుడు కూటి కోసం భిక్షాటన చేసుకునే వాడికి ఎంత గర్వమా, తన ఎంతటి వాడో గ్రహించలేని అవివేకం గల వాడి శివుడు. మా అమ్మగారంటే గౌరవించాలని తెలియదా? ఈశ్వరుడు అనే పదంలో మాత్రమే ఐశ్వర్యం ఉంది. నేతి బీరకాయలో నెయ్యిలాగా. ఈయన గారికి తన వయస్సెంతో తెలియదు. బక్క చిక్కిన ఒక ఎద్దు వీని వాహనం. చేతిలో కపాలం, మెడలో ఎముకలు ధరించి వేద ధర్మాలను విసర్జించిన పాషాండుల పూజలు అందుకుంటుంటాడు. ఇతడు సాత్వికులకు దేవుడు కాదు, అహంకారులకు దేవుడు. ఇలాంటి వాడిచ్చే శుభాలు ఏముంటాయి? దరిద్రుడై చలికి దుప్పటి కూడా లేక ఏనుగు చర్మం కప్పుకుంటాడు. నివాసం చూస్తే కైలాసం అంటారు, కానీ ఎప్పుడూ తిరిగేది శ్మశానంలోనే. ఇంకా అలంకారాలు చూస్తే భయంకరమైన పాములు. ఇది ఇతని ఐశ్వర్యం. ఇలాంటి వాడు ఈశ్వరుడట, శివుడట. శివశబ్దానికి అర్థం నక్క. అది కూడా ఆ నక్క తోడేరుని చూస్తే ఆమెడ దూరం పోతుంది. అందుచేత శివశబ్దమే ఇతని ధైర్యాన్ని తెలియజేస్తుంది. ఈయనకు సర్వజ్ఞుడని బిరుదున్నదట. ఎందుకు? మా అమ్మగారిని చూసి లేవాలని తెలియని సర్వజ్ఞుడు ఇతడు. నమస్కరించాలనే జ్ఞానం లేనివాడు. ఈయన గారి పరివారం చూస్తే భూత ప్రేత పిశాచాలు, ప్రమద గణాలన్నీ వీని కులం. భూతప్రేత పిశాచాలు వీని కులం ఏమిటో తెలియదు, కానీ పరమేశ్వరుడట. దురాలోచన గల నారదుడు వచ్చి చెప్పాడని వీనికి నా కూతురినిచ్చి పెళ్లి చేశాను. చాలా మోసపోయాను. ధర్మశాస్త్రాలు మెచ్చని ప్రవర్తన గల ఇతడు. వీనిని పెళ్లాడిన సతీదేవి ఎప్పుడూ ఇలాగే ఉందరుగాక. వీరిద్దరూ మా మర్యాదలకు తగిన వారు కాదు. నీచ కులంలో పుట్టిన వాని దగ్గర పవిత్రమైన బంగారు కలశం ఉన్నా సరే దానిని వదిలిపెట్టిపోవాలి. అలాగే నా కూతుర్ని వీనిని కూడా మా బంధువర్గం నుంచి వెలివేయాలి, కలుపుకోకూడదు అని తన కూతురు సతీదేవిని, అల్లుడు మహేశ్వరుని కూడా యజ్ఞానికి పిలవకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు దక్షుడు. యజ్ఞశాల నిర్మించి ఋత్విక్కులతో యజ్ఞం ప్రారంభించాడు దక్షుడు. మనస్సులో శివుణ్ణి తిట్టుకుంటూనే ఉన్నాడు. ఆ యజ్ఞానికి బ్రహ్మ, విష్ణుమూర్తి తప్ప ఇతర దేవతలంతా వచ్చారు. సిద్ధ, సాధ్య, గరుడ, గంధర్వ, కిన్నర, యక్షులు అందరూ ఆ యజ్ఞానికి వచ్చారు. స్త్రీలకు సహజంగా ఉండే చాపల్యం చేత సతీదేవి యజ్ఞానికి వచ్చిన బంధువులందరితోనూ కాలక్షేపం చేయాలనుకుంది. పరమేశ్వరుని యజ్ఞానికి వెళ్తానని అడిగింది. ఆయన వద్దని వారించాడు. సతీదేవి వినలేదు. అప్పుడు శివుడు, సతీ, నీ తండ్రి దక్షుడు సభలో నన్ను అనరాని మాటలు అంటాడు. ఆ మాటలు విని నువ్వు సహించలేవు.
నేను సహించినట్లు నీ తండ్రి మాటలను నువ్వు సహించలేవు. కాబట్టి యజ్ఞశాలకు నువ్వు వెళ్ళవద్దు. నీకు అవమానం జరుగుతుంది, కానీ శుభం జరగదు. నా మాట విని ప్రయాణం విరమించుకో అని శివుడు ఎంతగా చెప్పినా వినిపించుకోక తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని చూడాలన్న కోరికతో బయలుదేరింది. శివుడి వాహనమైన నంది వృషభరూపంలో వచ్చి ఆమెను దక్షిణ యజ్ఞవాటికకు తీసుకొని పోయాడు. ఈశ్వరుని పరివారమైన ప్రమదగణాలు కూడా ఆమె వెంట బయలుదేరి వెళ్ళాయి. సతీదేవి తండ్రి యజ్ఞశాలకు వెళ్ళి పరివారాన్ని బయటే ఉండమని చెప్పి తాను లోపలికి వెళ్ళింది. అక్కడ ఎవరూ సతీదేవిని పలకరించలేదు. సతీదేవి చిన్నబుచ్చుకొని యజ్ఞశాలలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న తండ్రి కానీ, బంధువులు కానీ, దేవతలు కానీ ఎవరూ ఈమెను చూడనట్లే మాట్లాడక ఊరుకున్నారు. దక్షుడు కూడా యజ్ఞంలో రుద్రునికి ఇయ్యవలసిన ఆహుతిని ఇయ్యక మిగిలిన హోమాలు మాత్రం చేసి ఊరుకున్నాడు. ఇదంతా చూసిన సతీదేవికి ఈశ్వరుని మాటలు గుర్తు వచ్చాయి. వెళ్ళవద్దంటే బయలుదేరి వచ్చినందుకు తగిన మర్యాద జరిగిందని మనసులోనే ఏడ్చింది. తండ్రి చేసిన అవమానాన్ని సహించలేని సతీదేవి దక్షునితో, తండ్రి, మహాత్ములను అవమానించడం ధర్మం కాదు, అది శ్రేయస్కరం కూడా కాదు. రుద్రుడు అంటే ఎవరనుకున్నావు? ఆయన లోకాలను సృష్టించగలడు, పాలించగలడు, నశింపచేయగలడు. అతడు త్రిలోకేశ్వరుడు. లోకాలన్నీ నశించినా అతనికి నాశనం లేదు. అలాంటి రుద్రునికి హవిస్సునివ్వకుండా యజ్ఞ విధానాన్ని పాడు చేశావు. నీకు ఇది ధర్మం కాదని తెలియదా? పోనీ తెలిసిన. వైశాఖ పురాణం 10వ అధ్యాయం. దక్ష యజ్ఞ ధ్వంసం. ప్రమద గణాల వలన రుద్రుడు సతీదేవి హోమగుండంలో దూకి మరణించిన సంగతి విని ప్రళయాగ్నిలా మండిపడుతూ తన తల మీద ఉన్న జడలలో ఒకదానిని పీకి నీళ్ళ మీదకి విసిరాడు. అందులోంచి 1000 చేతులు కలిగి మహాభయంకర స్వరూపుడైన వీరభద్రుడు జన్మించాడు. పరమేశ్వరునికి నమస్కరించి నన్నేం చేయమంటారో సెలవివ్వండి అని వినయంగా అడిగాడు. ఈశ్వరుడు సతీదేవి సంగతి చెప్పి ఆమె విని సహించలేనంతగా నన్ను సభలో నిందించిన దక్షిని సంహరించి యజ్ఞ ధ్వంసం చేసి రమ్మని ఆజ్ఞాపించాడు. ప్రమద గణాలను కూడా అతని వెంట పంపించాడు. పరమశివుని ఆజ్ఞానుసారము వీరభద్రుడు ప్రమద గణాలతో సహా దక్షిణ యజ్ఞవాటికకు వెళ్ళాడు. వారంతా యజ్ఞశాలలో ప్రవేశించి యజ్ఞం చూడ్డానికి వచ్చిన దేవతలు, మునులు, రాక్షసులు మొదలైన వారందరినీ చావబాదారు. సతీదేవిని చూసి నవ్విన దక్షిణి పళ్ళు రాలగొట్టాడు వీరభద్రుడు. సతీదేవిని వెక్కిరించిన వారినందరినీ కసితీరా చిత్తగొట్టాడు. దక్షిణ్ణి పట్టుకొని అతని శిరస్సును ఖండించాలని ప్రయత్నించాడు. కానీ మునుల మంత్రాలతో రక్షింపబడుతున్న అతని శిరస్సును తెగగొట్టలేకపోయాడు. ఈశ్వరుడు ఆ సంగతి తెలుసుకుని వెంటనే యజ్ఞశాలకు వచ్చి స్వయంగా దక్షిణ తలను ఖండించాడు. అది వెళ్ళి బగబగా మండుతున్న యజ్ఞగుండంలో పడి బూడిదైపోయింది. ఈ విధంగా అక్కడ ఉన్న వారినందరినీ అనేక విధాల హింసించి శివుడు, వీరభద్రుడు ప్రమదగణాలతో కలిసి కైలాసానికి వెళ్ళిపోయారు. యజ్ఞశాలలో దెబ్బలు తిన్న వారందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు వారిని ఓదార్చి వారితో సహా కైలాసానికి బయలుదేరాడు. అందరూ రుద్రమూర్తిని ఏకకంఠంతో స్తోత్రం చేశారు. బ్రహ్మ శివుణ్ణి శాంతింపజేశాడు. అందరూ యజ్ఞశాలకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రార్థించి యజ్ఞశాలలో చనిపోయిన వారినందరినీ శివుని చేతనే మళ్ళీ పునర్జీవితుల్ని చేయించాడు. బ్రహ్మదేవుడు ప్రార్థించిన మీదట శివుడు అజముఖాన్ని అతికించి దక్షుణ్ణి బ్రతికించాడు. భృగు మహర్షికి మేకగడ్డాన్ని అతికించాడు. అవయవాలను కోల్పోయిన దేవతలకు ఆయా అంగాలను ప్రసాదించాడు. పూషునికి మాత్రం తిరిగి దంతాలను ఇవ్వలేదు. కానీ పిండి పరమాన్నం తినడానికి వీలు కలిగించాడు శివుడు. దక్షిణతో సహా అందరూ శివుని అనుగ్రహం పొంది యజ్ఞాన్ని పూర్తి చేశారు. అందరూ ఎవరి స్థానాలకు వారు వెళ్ళిపోయారు. శివుడు మాత్రం సతీ వియోగంతో మనసు పాడైపోయి గంగా తీరంలో హిమాలయాలలో ఒక పున్నాగ వృక్షం కింద కూర్చొని తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. సతీదేవి కూడా శరీరాన్ని విడిచిపెట్టిందే కానీ ఈశ్వరుణ్ణి వదిలి చాలా కాలం ఉండలేక మీనా హిమవంతుల గర్భవాసాన మళ్ళీ పార్వతిగా జన్మించింది. ఈ మధ్యకాలంలోనే తారకుడనే రాక్షసుడు అక్కడ పుట్టి పెరిగాడు. వాడు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. బ్రహ్మవరాలు కోరుకోమంటే శివుని కుమారుని వల్ల మాత్రమే తనకు మరణం కలగాలని వరం అడిగాడు. బ్రహ్మ తదాస్తు అన్నాడు. శివునికి ఇప్పుడు భార్య లేదు. అతడు సతీ వియోగంలో పడి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడని నమ్మకం లేదు. అలాంటప్పుడు శివుడికి కొడుకు ఎలా పుడతాడు? అందుచేత తనకు చావు లేదని ఆలోచించి తారకాసురుడు గర్వంతో లోకాలను బాధించసాగాడు. దేవతలను నౌకర్లుగాను వారి స్త్రీలను దాసీజనంగాను చేసుకుని వారి చేత పనులు చేయించుకునేవాడు.
దేవతలు వాని బాధలకు తట్టుకోలేక బ్రహ్మ దగ్గరకు వెళ్ళి తమను రక్షించమని మొరపెట్టుకున్నారు. బ్రహ్మ వారితో శివకుమారుడు తప్ప నిన్నెవ్వరూ గెలవలేరని తారకునికి వరమిచ్చాడు. శివుని భార్య సతీదేవి దక్ష యజ్ఞం రోజున అగ్నిగుండంలో పడి మరణించింది. ఆమె తిరిగి హిమవంతుని కుమార్తె పార్వతిగా పుట్టి పెరుగుతుంది. ఈశ్వరుడు కూడా ఆ హిమాలయాలలోనే తపస్సు చేస్తున్నాడు. కాబట్టి మీరు ఆ పార్వతీ పరమేశ్వరుల మధ్య అనురాగాన్ని కలిగించి వారి వివాహం జరిగేటట్లు ప్రయత్నించండి. అప్పుడు శివునికి కుమారుడు జన్మిస్తాడు. మీ బాధలు తిరగలవు అని చెప్తాడు. దేవతలంతా దేవేంద్రునితో కలిసి ఆలోచన చేశారు. పార్వతీ పరమేశ్వరుల మధ్య ప్రేమ అంకురించడానికి మన్మధుని వినియోగించుకోవాలని తీర్మానించారు. వెంటనే ఇంద్రుడు నారదుని మన్మధుని స్మరించాడు. వెంటనే వారిద్దరూ అక్కడ ప్రత్యక్షమైనారు. ఇంద్రుడు పంపించగా నారద మునీంద్రుడు హిమవంతుని దగ్గరికి వెళ్ళి దక్షయజ్ఞంలో ప్రాణం త్యాగం చేసిన సతీదేవి మళ్ళీ నీ కుమార్తెగా జన్మించింది. సతీ వియోగంతో బాధపడుతున్న శివుడు హిమాలయాలలోనే తపస్సు చేస్తున్నాడు. నువ్వు నీ కుమార్తెను అంటే పూర్వజన్మలో శివుని భార్యగా ఉన్నదాన్ని మళ్ళీ పరమశివునికిచ్చి వివాహం చేయి. పార్వతికి శివుడే భర్త అవుతాడు. మళ్ళీ నీ చేతితోనే ఆ జంటను ఒకటిగా చెయ్యి. నీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు. హిమవంతుడు నారదుని మాటలను ఆదరించి నా కుమార్తెకు శివునితో వివాహం జరిపించడం కంటే నాకు సంతోషకరమైన విషయం ఏముంది అంటూ పార్వతీదేవిని శివుని సేవకు పంపించాడు. మన్మధుని చూసి ఇంద్రుడు పార్వతీ పరమేశ్వరుల విషయం చెప్పి తారకాసురుని బాధలతో సగం చచ్చిన దేవతల క్షేమం కోసం నువ్వు నీ స్నేహితునితో వసంతుని కూడా శివుడు తపస్సు చేసుకునే ప్రదేశానికి వెళ్ళు. ఈ వసంతుడు ఆ ప్రాంతానంతా వసంత శోభలతో ప్రకాశించేటట్లు చేస్తాడు. పార్వతి శివుని సేవించడానికి వచ్చినప్పుడు నువ్వు సమయం చూసి సమ్మోహనాస్త్రాన్ని నీ చెరకు వెంటిలో సంధించి వదిలిపెట్టు. దానివల్ల శివపార్వతుల మధ్య అన్యోన్యాన్ని అనురాగం కలిగి వారిద్దరూ పెళ్లి చేసుకుంటే వారిద్దరికి పుట్టిన కుమారుని వల్ల తారకాసుర సంహారం జరుగుతుంది. దేవతలంతా శత్రుపీడల నుండి బయటపడి సుఖపడతారు. నువ్వు ఈ దేవకార్యం నెరవేర్చు అని పంపించాడు. మన్మథుడు ఇంద్రుని ఆజ్ఞ ప్రకారం వసంతుడు భార్య రతి వెంట రాగా వసంత ఋతువులో ఉండే హంగులతో శివుని తపోవనానికి వెళ్ళాడు. కాలంతో వసంతం వచ్చింది. చెట్లు చిగుర్చి పూలు పూశాయి. కోయిలలు కూశాయి. చిలుకలు గోరువంకలు సందడి చేశాయి. తుమ్మెదలు జంకారాలతో దిక్కులు ప్రతిధ్వనించాయి. చల్లని గాలులు హృదయాహ్లాదకంగా వీచాయి. పార్వతి శివుణ్ణి పూజించడానికి పూజా ద్రవ్యాలతో వచ్చింది. ఆమె శివపూజ ప్రారంభించింది. అదే సమయం మంచిదని భావించే మన్మథుడు సమ్మోహనాస్త్రాన్ని సంధించాడు. ఇంకొక అస్త్రాన్ని కూడా ప్రయోగించడానికి సిద్ధపడుతుండగా శివుని మనస్సు పార్వతి సౌందర్యం మీద పడి చలించింది. ఆయన వెంటనే తన మనసును నిగ్రహించుకొని తన మనసు ఇలా చలించడానికి కారణం ఏమిటని చుట్టూ పరిశీలించి చూశాడు. చెట్టుచాటున మన్మథుడు కనిపించి వెంటనే త్రినేత్రుడు కోపంతో మూడవ కన్ను తెరిచాడు. భయంకరమైన ఆ శివనేత్రాగ్ని మన్మథుని కాల్చి బూడిదగా చేసింది. దేవతలు భయపడి పారిపోయారు. వసంతుడు రతీదేవి కూడా భయంతో కొయ్యబారిపోయారు. తపోదీక్ష గలవారు స్త్రీకి దగ్గరగా ఉండకూడదని శివుడు మాయమైపోయాడు. పార్వతి మూర్ఛపోయింది. మన్మథుడు దేవతలకు ఉపకారం చేయబోయాడు. కానీ తనకే ప్రమాదం జరిగింది. ఆ సమయంలో మన్మథుని దేవతలు కూడా రక్షించలేకపోయారు. కాబట్టి శృతకీర్తి, భూపాల, హేమాంగదుడు అయోగ్యులను, అంగవైకల్యం కలవారిని మాత్రమే ఆదరించి మహానుభావులైన సత్పురుషులను ఆదరించని దోషం చేత శునకాది నీచ జన్మలు ఎత్తవలసి వచ్చింది. సజ్జనుల్ని కూడా గౌరవించి ఉంటే అతనికి నీచ జన్మలు వచ్చేవి కాదు. అందుచేత అనాథుల్ని, దీనులను ఆదరించాలి కానీ వారి కోసమని మహాత్ములను తిరస్కరించరాదు. శివునికి ఇష్టంగాని పనిచేసి మన్మథుడు కష్టాలకు గురి అయినాడు. పుణ్యప్రదమైన ఈ కథను విన్నవారికి జనన మరణ భయం ఉండదు, అంటే మోక్షం పొందుతారని అర్థమని శృతదేవుడు శృతకీర్తికి చెప్పాడు. వైశాఖ పురాణం 10వ అధ్యాయం సమాప్తం.